జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అది పొరపాటు అని గ్రహించం. ఎందుకంటే పొరపాట్లు ఎలా ఉంటాయో వాయిదా పద్ధతులు వేయడం గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక చిన్నప్పుడు ఒక గేమ్ కొత్తగా నేర్చుకోవాలి అంటే ఆ గేమ్లో నేను గెలవగలనో లేదో అని పోస్ట్పోన్ చేస్తారు పిల్లలు. అలాగే కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే స్కూల్లో అయినా కాలేజ్లో అయినా దాని మీద నేను పట్టు సాధించగలనో లేదో, నేను పర్ఫెక్ట్ అవుతానో లేదో, కాకపోతే అందరి ముందు బ్యాడ్ అయిపోతానేమో, ఇలాంటి ఆలోచనలతో పోస్ట్పోన్ చేసేస్తారు. అంటే చదువు విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని విషయాలలో నా విషయానికి వస్తే డ్రైవింగ్ అనేది నాకు చాలా ఇష్టం. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు నుంచి కూడా నేను ప్రయత్నం చేయడం, డ్రైవింగ్ నేర్చుకోవడం, లైసెన్స్ రావడం కూడా జరిగింది. కాకపోతే రోడ్డు మీద వెళ్ళి డ్రైవ్ చేయాలి అంటే 15 సంవత్సరాలు ఆఫ్రికాలో ఉండడం వల్ల నాకు అవసరం రాలేదు. ఇప్పుడు చెయ్యాలి అంటే భయం. మళ్ళీ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే వస్తుందో రాదో అన్న వాయిదా పద్ధతి. అంటే ఈ వాయిదాలు వేయడం అనేది ఎంత చెడ్డ అలవాటు అవుతుందంటే మనకు కావలసినవి మనం అందుకోవాల్సిన సక్సెస్ని అందుకోలేము. ఒక్కసారి మనం రావణాసురుడి విషయం తీసుకున్నాం అనుకోండి. రావణాసురుడు అతి బలవంతుడు, మహాజ్ఞాని, అన్ని విద్యలు తెలిసినవాడు, శివుణ్ణి ఒప్పించి వరాలు పొందినవాడు. కాకపోతే వాయిదా పద్ధతిలో నెంబర్ 1 రావణాసురుడే. ఎందుకంటే ఇన్ని శక్తులు ఉండి కూడా, స్వర్గానికి నిచ్చెనలు వేయగలే సత్తా ఉండి కూడా ఎప్పటికప్పుడు ఆ విధమైన పనులు, మంచి పనులు చేయడానికి వాయిదాలే వేసేవాడట. వాయిదాలు వేయడం వల్ల ఆయన సాధించిందేంటి? అనవసరంగా రాముల వారి చేతిలో దుర్మరణం పొందడం జరిగింది. అంటే చెయ్యాల్సిన పని చెయ్యకుండా వాయిదా పద్ధతిలో చేయడం వల్ల తను సాధించాల్సినవి సాధించలేక, నిజంగా చెప్పాలి అంటే ఆయన మంచి మార్గంలో వెళ్ళి స్త్రీ కాముకత్వాన్ని వదిలేసి తన రాజ్యాన్ని తను పాలించుకుని ఉంటే స్వర్గానికి నిచ్చెన వేసే శక్తి ఉన్న రావణాసురుడు చరిత్రలో నిలిచి ఉండేవాడు. కానీ వాయిదా పద్ధతులు ఇంకా చేద్దాంలే, జీవితం చాలా ఉంది అని అనుకున్న రావణాసురుడి గతి ఏమైందో మనందరికీ తెలుసు. ఒక్క విషయం అండి, ఎప్పటికప్పుడు ఏ పని చెయ్యాలన్నా వాయిదా అనేది వెయ్యకుండా అప్పటికప్పుడు నేర్చుకొని కొత్త విషయాలను అవగాహన చేసుకొని ముందుకు దూసుకుపోతే జీవితంలో చాలా సక్సెస్ని మనం అందుకోగలం. దీనికి నేను ఈ విధమైన ఆలోచనతోనే ఎప్పటికప్పుడు ఉంటాను. వయస్సు ఎప్పుడు అడ్డు రాదు.